మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించి ఏలూరు రాజకీయాల్లో కలకలం రేపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుదీర్ఘ కాలం పాటు తన మార్కు రాజకీయాన్ని నడిపించిన మాజీ ఉప ముఖ్యమంత్రి రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో ఆయన సన్నిహితులు షాక్ తిన్నారు. ఇప్పుడు ఆయన నిర్ణయం మార్చుకున్నారా? వివాదరహితుడైన కాపు నేత ఆళ్ల నానితో జన సైనికులే టచ్ లోకి వెళ్తున్నారా? చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన సమయంలోనే పార్టీ మారడి ఆళ్ల నాని ఇప్పుడు జనసేన బాట పడతారా? ఏలూరు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా కాగడ గుర్తుతో మొదలైన ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం మొన్నటి ఎన్నికలో ఓటమి తర్వాత ముగిస్తుందని అంతా అనుకున్నారు. జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన ఆళ్ల నాని ఓటమి తర్వాత రాజకీయం సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించి తన అనుచరులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఏలూరులో 7 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ వివాదరహితుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వైఎస్ చనిపోయాక జగన్ వెంట నడిచారు. గోదావరి జిల్లాలో బలమైన కాపు సామాజిక వర్గం నుండి వచ్చిన నేత అయినప్పటికీ ఆళ్ల నాని ఏ రోజు కుల సంఘం నేతగా ముద్ర వేయించుకోలేదు. కాపు కులం కార్డు కూడా రాజకీయాలు వాడకుండా తనదైన స్టైల్లో ఏలూరు పట్టు పెంచుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాపు సామాజిక వర్గ ఎమ్మెల్యేలు, మంత్రులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి విమర్శలు గుప్పించారు. అయితే వైసీపీ పెద్దలు ఆదేశించిన ఆళ్ల నాని మాత్రం వాటిని ఖతారు చేయకుండా హుందాగానే వ్యవహరించారు. తక్కువ మాట్లాడడం, అనవసర విషయాల మీద స్పందించకపోవడం ఆళ్ల నాని నైజమని ఆయన స్నేహితులు చెప్తుంటారు. 2024 ఎన్నికలో ఘోర ఓటమి తర్వాత ఆళ్ల నాని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించి ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు జగన్ కు లేఖ రాసి సైలెంట్ అయిపోయారు నాని. ఆయన రాజీనామాతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి దెబ్బ గట్టిగానే తగిలింది. ఆళ్ల నాని వైసీపీకి బాయ్ అనడంతో జిల్లాలో వైసీపీ అనాథలా తయారైంది. ఏలూరు మేయర్, కార్పొరేటర్లు, ఏలూరు సిటీ పార్టీ అధ్యక్షుడు ఇలా అందరూ వైసీపీని వీడి తమ దారి చూసుకోవడంతో పార్టీ ఖాళీ అయింది. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన ఆళ్ల నాని పేరు ఇప్పుడు జనసేన చేరికల లిస్టులో ఫోకస్ అవుతుండడం అందరి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎటువంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆళ్ల నానితో జనసేన పార్టీ ముఖ్య నేత టచ్లోకి వెళ్తున్నారంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే బలమైన శక్తిగా ఎదిగిన జనసేనలోకి ఆళ్ల నాని వస్తే మరింత బలోపేతం అవుతుందని జనసేన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాపు సామాజిక వర్గం కావటం, సామాన్యుడిగా గుర్తింపు ఉండడంతో ఆళ్ల నానికి ఏలూరు జిల్లా బాధ్యతలు అప్పజెప్పేందుకు జనసేన నేతలు అడుగులు పావులు కలుపుతున్నారట. ఏలూరు జిల్లా పగ్గాలు నానికి అప్పగిస్తే ఎలా ఉంటుందని గోదావరి జిల్లాల ముఖ్య నేతలు జన సైనికుల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారట. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి రాజీనామా చేసిన నేతలు అందరూ టీడీపీలో చేరిపోయారు. జన సైనికులు సైతం తమ గ్లాస్ ఫుల్ చేసుకునేందుకు పావులు కదుపుతున్నారట. సీనియర్ పొలిటీషియన్ ఆళ్ల నాని జనసేనలో చేరితే మరికొంతమంది వైసీపీ నాయకులు కూడా జనసేన వైపు చూస్తారని జన సైనికులు భావిస్తున్నారు. ఆళ్ల నాని వస్తే ఆయనకి ఏ పదవి ఇవ్వాలి అనేది దాని మీద కూడా పార్టీలో తర్జన భర్జన జరుగుతున్నట్లు సమాచారం. పదవి కోసం కాదని 2019లో 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ పార్టీని నిలబెట్టిన తీరు, ఆయన పట్టుదల తనకెంతో నచ్చిందని, దసరాలోపు తన నిర్ణయం చెప్తానని ఆళ్ల నాని జనసేన ముఖ్య నేతలతో చెప్పినట్లు తెలిపింది. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సిగ్నల్ కోసం ఏలూరు జిల్లా జన సైనికులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.